అదేవిధంగా ఇప్పటి నుంచి చెప్పబోయేది ఒక టైప్ మోడల్. చూడండి, ఆల్రెడీ మనం కంటిన్యూటీలో చూసేసాం. కంటిన్యూటీలో అలాగే అనమాట. కాకపోతే ఇక్కడ మనం డెరైవబిలిటీ అంతే, ఏం పెద్ద తేడా అయితే ఏముండదు. క్వశ్చన్, ద ఫంక్షన్ f of x is defined by f of x is equal to x square minus 1 if x greater than or equal to 1. f of x is equal to 1 minus x if x less than 1. Then prove that the function f of x is not derivable at x is equal to 1 అన్నాడు. వాడు ఏమన్నాడంటే ఫంక్షన్ అయితే ఇచ్చేసాడు, ఈ విధంగా ఇచ్చేసాడు. అలా అయితే చూపిమంటున్నాడు. వాడు ఏం చూపిమంటున్నాడు? దెన్ ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x is not derivable at x is equal to 1. x is equal to 1 వద్ద మనకు ఇదైతే మనకు డెరైవబుల్ అయితే కాదంట. వాడైతే చూపిమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏమని చూపించాలి? LHD ఈజ్ నాట్ ఈక్వల్ టు RHD అని చూపించాలి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. అంతే, అయిపోతుంది. మనకు తెలుసు LHD RHD ఫార్ములా తెలుసు, వేసుకొని చేసేస్తామంటే. అది కూడా ఎక్కడ చెక్ చేయాలి? అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద చేయాల్సిండేది. ఇక్కడ చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాద్దాం. ఫంక్షన్ ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు మనకి LHD తీసుకుందాం. అంటే ఏంటి? మనకు లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ అనమాట. ఇక్కడ చెక్ చేయాల్సిండేది అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద, కాబట్టి 1కి తక్కువ తీసుకుందాం. అదనమాట లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అవుతుంది. 1 మైనస్ ఏమవుతుంది? f of x ఏమవుతుందని చూద్దాం. ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f of x ఏ విధంగా అవుతుంది? 1 కన్నా తక్కువ తీసుకున్నప్పుడు చూడండి, 1 కన్నా తక్కువ. చూడండి, ఇక్కడ x లెస్ దాన్ 1 అంటే x అనేది 1 కంటే తక్కువ, కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 1 మైనస్ x అనేది ఇక్కడ మనకు ఏమవుతుంది? f of x అవుతుంది. f of x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 మైనస్ x అవుతుంది. మనకు అదేవిధంగా ఫార్ములా ప్రకారంగా మనకి ఏంటి ఫార్ములా? ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f of x మైనస్ f of c డివైడెడ్ బై x మైనస్ c అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ రాయడం జరిగింది. చూడండి, f of x అంటే ఇక్కడ మనకు 1 మైనస్ x అవుతుంది. దీని పరంగా 1 మైనస్ x అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఇక్కడ మనకు c వచ్చేసి మనకు అట్ x ఈజ్ ఈక్వల్ టు 1, ఇంకా c వచ్చేసి 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, f of c ఏ విధంగా అవుతుందంటే 1 మైనస్ ఏంటి చెప్పండి? 1 మైనస్ c అవుతుంది. ఇక్కడ మనకు 1 మైనస్ c, కాకపోతే c అనేది ఇక్కడ 1 అనమాట. ఇక్కడ c అనేది 1, కాబట్టి f డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1, 0 అయితే అయిపోతుంది. ఇది మనకు టోటల్గా f డాష్ ఆఫ్ 1 అనేది డైరెక్ట్ రాయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అర్థమైందా మీకు? ఇది డివైడెడ్ బై మరి x మైనస్ c అంటే ఇక్కడ ఏమైపోయిందంటే 1 అయిపోయింది అనమాట. 1 అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇది చూడండి, ఇప్పుడు మనకు f of x అంటే ఇది కదా, రాసేసాం 1 మైనస్ x, 1 మైనస్ x మైనస్ f of 1 అంటే 0 అయిపోయింది, డివైడెడ్ బై x మైనస్ 1 అనమాట. ఇది ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది, బాగానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి నీట్గా రాయండి. ఇక్కడ నీట్గా రాసినట్టయితే 1 మైనస్ x డివైడెడ్ బై x మైనస్ 1 అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ h అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కాబట్టి 1 మైనస్ h అయితే ఉంటుంది. అది అనమాట. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మైనస్ h చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ విధంగా ఉంది? లిమిట్ h టెన్స్ టు 0 అయిపోతుంది. x ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనకు 1 మైనస్ h అయితే పెట్టేద్దాం. 1 మైనస్ ఆఫ్ x ఇక్కడ ఉంది కాబట్టి 1 మైనస్ h డివైడెడ్ బై x ఇక్కడ ఉంది కాబట్టి 1 మైనస్ h మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ మైనస్ అయితే ఇంటూ చేద్దాం. మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ h అయితే అయిపోతుంది. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇంకా h డివైడెడ్ బై మైనస్ h అయితే ఉంటుంది అనమాట. మైనస్ అనేది పైన పెట్టేద్దాం. h క్యాన్సిల్, మైనస్ 1 ఉంటుంది. ఇంకా మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం చేయలేము, ఇంకా దీనికి ఏం చేయలేము కాబట్టి లిమిట్ అనేది ఇంకా మైనస్ 1 టోటల్గా. ఇది మనకు LHD. లేదు ఇలా లేదు అంటే మీరు ఇక్కడే డైరెక్ట్గా తీసేయచ్చు. ఈ విధంగా చేయొచ్చు. అంటే ఇటువంటి 1 మైనస్ x డివైడెడ్ బై x మైనస్ 1 ఇలా పుట్ట అనుకోకుండా 1 మైనస్ x డివైడెడ్ బై x మైనస్ 1 ఉంది. పైన మైనస్ అనేది కామన్ తీయండి. మైనస్ కామన్ తీసినట్టయితే x మైనస్ 1 అయితే అయిపోతుంది, డివైడెడ్ బై x మైనస్ 1. x మైనస్ 1 క్యాన్సిల్, మైనస్ 1 ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాం ఇక్కడికి. అర్థమైందా? పోను మీరు స్పీడ్గా చేసుకోండి. ఇందులో ఏం పెద్దగా ఏం లేదులేండి. తెలుసుకోవాల్సిన మ్యాటర్ అర్థమైందా? ఇది ఎప్పుడు మనం పుట్ట అనుకుంటాం చెప్పండి? ఎప్పుడు పుట్ట అనుకుంటామంటే ఇక్కడ ఏమైనా ఎక్స్లు మిగిలింటే ఈ విధంగా క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఎక్స్లు మిగిలింటే అప్పుడు పుట్ట అనేది అనుకుంటావు. అంతవరకు అనుకో, ఈ విధంగా డైరెక్ట్ చేసేయచ్చు మీరు ఇక్కడ. ఇది నెక్స్ట్ చూసినట్టయితే RHD చూద్దాం. ఇప్పుడు RHD చూసుకున్నట్టయితే 1 ప్లస్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనకు f of x వచ్చేసి x స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. f of c అంటే ఇక్కడ మనకు f of c ఏమైపోతుందంటే f of 1 అయిపోతుంది ఇక్కడ కూడా. సో f of 1 ఈజ్ ఈక్వల్ టు దీని పరంగా చూసుకోవాలి. ఇక్కడ దీని పరంగా చూసుకున్నాం, ఇక్కడ f of 1 ఇప్పుడు దీని పరంగా చూసుకోవాలి.
అప్పుడు 1² -1 అయితే అయిపోతుంది. 1² అంటే 1 -1 అంటే 0నే టోటల్గా. ఇప్పుడు f(1) కూడా 0నే అయిపోయింది అనమాట ఇక్కడ. అర్థమైందా? ఫంక్షన్ వచ్చేసి ఇది x² - 1. అర్థమైంది చూడండి. లిమిట్ x → 1 + ఏ విధంగా అవుతుందంటే లిమిట్ x → 1 + f(x - f(1) / x - 1. f(x) అంటే ఇక్కడ మనకు x² - 1 మైనస్ f(1) అంటే 0 అయిపోయింది / x - 1. సీన్ 1 అనుకున్నా కాబట్టి ఆ విధంగా ఇక్కడ అది అర్థమైందా? మీరు ఫార్ములాతో కంపేర్ చేసుకోవాలి. చూడండి, కన్ఫ్యూజ్ అస్సలు పడద్దు. ఇది ఇంకా చేసేద్దాం. ఇక్కడ x² - 1 ఇక్కడ x² - 1 x² - 1 / x - 1 అయితే ఉంటుంది. ఇక్కడ 1ని 1² రాస్తాను. ఓకే, సింపుల్గా ఆలోచించుతున్నాం అనమాట. ఇక్కడ a² - b² అంటే మనకు a + b × a - b / x - 1. x - 1 క్యాన్సిల్ ఇంటూలో ఉంది కాబట్టి మిగిలిండేది x + 1. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు x + 1 ఒక్కటే ఉంది. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయడానికి లేదు. ఇక్కడైతే మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ లేదు కాబట్టి ఇంకా ఏంటి చేయడానికి రాదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా పుట్ x = 1 + h అయితే అనుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అనుకో లిమిట్ h → 0గా అయిపోతుంది. కాబట్టి x ప్లస్లో 1 + h పెట్టేద్దాం. 1 + h + 1 అయితే అయిపోయింది. 1 + 1 అంటే 2 + h అయితే అయిపోయింది. ఇంకా లిమిట్ అనేది అప్లై చేసేద్దాం. h + 0 2 + 0 అంటే మనకు 2 అయిపోయింది. RHD వచ్చేసి 2 వచ్చింది. LHD వచ్చేసి -1 వచ్చింది. RHD వచ్చేసి 2 అయితే వచ్చింది. అంటే రెండు నాట్ ఈక్వల్ కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది, ఫంక్షన్ అనేది నాట్ డెరివేబుల్ అట్ x = 1 అంతే. చూడండి, LHD ఈజ్ నాట్ ఈక్వల్ టు RHD కాబట్టి therefore the given function f(x) ఈజ్ నాట్ డెరివేబుల్ అట్ x = 1 అంతే. సింపుల్గా చూపించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ f(x) ఈజ్ డెరివేబుల్ బై f(x) = px + 1 ఇఫ్ x > or = 1 f(x) = x² + p ఇఫ్ x < 1 then find అన్నాడు. then find the value of p if the given functions are derivable at x = 1 అనమాట. ఓకే, ఇది క్వశ్చన్ అయితే ఇది వాడు ఏమన్నాడంటే ఇప్పుడు మనకు పీలలో ఇచ్చినాడు. ఇక్కడ పీలలో ఇచ్చినాడు. f(x) అనేది ఇక్కడ పీలలో ఇచ్చాడు. కండిషన్ కూడా ఇచ్చాడు, బాగానే ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. ఇక్కడ p యొక్క వాల్యూ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బాగానే ఉంది. అలాగైతే ఇఫ్ ద గివెన్ ఫంక్షన్స్ ఆర్ డెరివేబుల్ అట్ x = 1 x = 1 వద్ద ఇక్కడ మనకు డెరివేబుల్ అవుతుంది అన్నాడు. డెరివేబుల్ అవుతుంది అన్నాడు అంటే ఏంటి, దానికి అర్థం LHD = RHD అయితే అయిపోతుంది అనమాట. ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకు పీలో ఉంది కాబట్టి ముందుగా LHD ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత RHD ఫైండ్ అవుట్ చేస్తాం. అవి రెండు ఈక్వల్ చేసుకొని మనకు p వాల్యూ అనేది బయటికి రాబట్టుకుంటాం అనమాట. అంతే, పెద్దగా అయితే ఏం లేదు. కానీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆన్సర్ గివెన్ ఫంక్షన్స్ ఎలా తీసుకోవాలి LHD RHD అనేది ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వినాలి మీరు. ఇచ్చిండేది రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి, LHDలో లిమిట్ x → 1 - f(x) తీసుకోవడం జరిగింది. f(x) అంటే ఇక్కడ మనకు చూడండి f(x - f(c) / x - c ఇది టోటల్గా ఉండేది. 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ ఏ విధంగా అవుతుందని చూసుకోండి. ఫస్ట్ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది అవుతుంది x² + p అయితే అవుతుంది. x² + p అనేది ఇక్కడ మనకి f(x) మెయిన్ కాబట్టి f(x) = చూడండి రాయండి x² + p. అదేవిధంగా f(c) ఏ విధంగా అవుతుందంటే f(1) అవుతుంది. ఇక్కడ అర్థమైంది, 1 ఇక్కడ అట్ x = 1 కాబట్టి f(1) పెట్టండి 1² + p అయితే అవుతుంది. అంటే 1 + p అయితే అయిపోతుంది. ఇది మనకు f(1) అయిపోతుంది. ఫార్ములా ప్రకారంగా చెప్పాలంటే f(c) అవుతుంది. ఇది ఇంకా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా లిమిట్ x → 1 - f(x) - f(1) / x - 1 ఇక్కడ ఇంకా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే f(x) అంటే x² + p. ఓకే, x² + p కదా ఇది. x² + p ఇంకా మైనస్ ఆఫ్ f(1) అంటే 1 + p 1 + p అయినా p + 1 అయినా అంతా ఒకటే లేండి. ఇక్కడ మైనస్తో అయితే ఇంటూ చేసేసేయండి. ఇంకా / x - 1 అలాగే ఉంటుంది. చేసినట్టయితే ఇక్కడ మైనస్తో ఇంటూ చేసినట్టయితే -p - 1 / x - 1 ప్లస్ p - p క్యాన్సిల్ x² - 1 అయితే అయిపోతుంది. x² - 1ని 1² రాస్తాను. a² - b² ఫార్ములా అప్లై చేద్దాం. a + b × a - b / x - 1 ఎందుకంటే x - 1 క్యాన్సిల్ అవ్వడానికి అనమాట. పైన కింద మిగిలిండేది x + 1. ఈ విధంగా ఉందంటేనే ఇంకా మనం పుట్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఇంకేం క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి ఎక్స్ని. కాబట్టి పుట్ x = 1 - h. కాబట్టి లిమిట్ h → 0 అయిపోతుంది. ఇంకా x ప్లేస్లో 1 - h పెట్టేద్దాం. 1 - h + 1 అయితే అయిపోతుంది. +1 + 1 అంటే 2 అయిపోతుంది. ఇంకా సర్లేండి, ఇంకా లిమిట్ కూడా అప్లై చేసేది అంటే ఇంకా 1 - 0 + 1 అయితే అయిపోతుంది. +1 + 1 అంటే 2 అయిపోతుంది టోటల్. ఇది LHD అయితే అయిపోయింది. అదేవిధంగా RHD చేద్దాం. RHD వచ్చేసి ఏ విధంగా అనుకుంటాము చెప్పండి. లిమిట్ x → 1 + f(x)
ఏ విధంగా అవుతుంది, ఇంకా డైరెక్ట్ రాసేస్తాను f(1) ఇక్కడ ఏ విధంగా అవుతుందని చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇంకా x>1 ఇది తీసుకోవాలి, ఇంకా ఈ ఫంక్షన్ అనేది తీసుకోవాలి px+1 అనేది ఇక్కడ మనకు f(x) అవుతుంది. f(1) ఏ విధంగా అవుతుంది చెప్పండి, p(1+1) p+1 అయితే అయిపోతుంది. ఇది మనకు f(1), అది కింద మటుకు 1 అలాగే ఉంటుంది. అర్థమైంది, ఇక్కడ c=1 అయిపోయింది అంతే. కాబట్టి f(1) ఏ విధంగా అయిపోయిందంటే p+1 అయిపోయింది. అది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు లిమిట్ x→1 ఇంకా అంత సబ్స్టిట్యూట్ చేస్తాను, మీకు తెలిసిండేది. ఇంకా px+1 -p+1/x-1 అయిపోయింది. మైనస్తో అయితే ఇక్కడ మైనస్తో అయితే ఇంటూ చేద్దాం, అప్పుడు మనకు -p-1 అయితే అయిపోయింది. ఇక్కడ +1 -1 క్యాన్సిల్, pని అయితే కామన్ తీయచ్చు. p కామన్ తీసినట్టయితే x-1/x-1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది p అంతే. p అనేది ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్, కాబట్టి అలాగే పెట్టేస్తాం అంతే. RHD p అంతే. వాడు ఏమన్నాడు, వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడా. వాడు ఏమన్నాడు, గివెన్ ఫంక్షన్స్ ఆర్ డెరైవబుల్ అన్నాడు. కాబట్టి యాజ్ పర్ డేటా ప్రకారంగా f(x) డెరైవబుల్, కాబట్టి LHD RHD. కాబట్టి LHD వచ్చేసి 2 RHD అంటే p 2 టోటల్గా p వాల్యూ ఎంత అయిపోయింది, 2 అయితే అయిపోయింది అంతే. ఈజీ కదా ఇది.